యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి, మీ న్యాయమైన మీ తీర్పులను బట్టి, మీ పరిపాలనను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని వినిగ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. మనుషుల మాటలు ప్రభువా కాకుండా ప్రభువా మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా, ఆత్మీయంగా బలపడడానికి, వాక్యం విన్న ప్రతి ఒక్కళ్ళు దీవించబడ్డానికి, ఆశీర్వదింపబడ్డానికి ప్రభువా నాయనా నిర్ణయాలు తీసుకొని ప్రభువా జీవితాలలో మార్పు చూడడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ కృప చూపించండి, సహాయం దయచేయమని, విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఒకసారి ఒక మిషనరీ ఫ్యామిలీ వాళ్ళు ఒక రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు రాత్రికాల సమయంలో మనం భోజనం చేసేటప్పుడు అందరం కలిసి ఒక క్యాండిల్ వెలుగులో మనం భోజనం చేద్దాము అని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమి వాళ్ళని అంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోవడానికి వీలుగా, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, వాళ్ళ జీవితాలను పరిశీలించుకోవడానికి, దేవునితో వాళ్ళ సంబంధం ఎలా ఉందో అని మాట్లాడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఆ సమయం వాళ్ళు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ విధంగా వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళు రోజు రాత్రికాల సమయంలో క్యాండిల్ లైట్లోనే భోంచేసేవాళ్ళు, ఫ్యామిలీ కుటుంబం అంతా కలిసి. అలా ప్రారంభించి చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో మార్పు గమనించారు. అంతకుముందు అంటే మామూలుగా ఎవరి మట్టుకు వాళ్ళు భోంచేసి వెళ్ళిపోవడం, లేకపోతే ఏం జరుగుతుంది ఎవరి జీవితాల్లో ఏమవుతుంది అన్నది ఒకరికొకరు తెలియక డిస్ట్రాక్షన్స్ అయిపోయి, అంటే ఏదో ఆలోచనలో ఉండిపోయి భోజనం అప్పుడు ఏదో ఆలోచించుకుంటూ భోంచేసి వెళ్ళిపోయి ఇలాగుండే వాళ్ళ జీవితాలు ఎప్పుడైతే ఇలాగ అందరూ క్యాండిల్ లైట్ సర్వీస్లో ఫోకస్డ్గా వాళ్ళు భోంచేయడం, లేకపోతే ఫోకస్డ్గా వాళ్ళ జీవితాల గురించి ఆలోచించుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఆ సమయం ఉపయోగపడింది. వాళ్ళ జీవితాల్లో ఫోకస్ కనిపించింది. డిస్ట్రాక్షన్స్ అంటే అటు ఇటు తొలగిపోవడం, లేకపోతే వాళ్ళ ఫోకస్ మిస్ అవ్వడం, అంటే దేవుని వైపు కాకుండా లోకం వైపు, శరీరం వైపు చూసే
అలవాటు తగ్గుతా వచ్చింది. ఇది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు గమనించారు. మనం కూడా ఉదయకాల సమయంలో అటువంటి ఒక భాగాన్ని మనం చదువుకున్న వాక్య భాగాన్ని చూడండి. పస్కా పండుగ సమయంలో యూదులు చాలా అక్కడ దేవాలయంలో వాళ్ళు బలులు తీసుకొస్తారు. దేవునికి బలులు అర్పిస్తారు. ఆ సమయంలో ప్రతి యూదుడు కూడా యెరూషలేము వచ్చి ఆ యొక్క ఆలయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళు 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 ఆ యొక్క ఆఫరింగ్స్ వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక రకరకాలటువంటి అర్పణలు వాళ్ళు అర్పించేవాళ్ళు ఆ సమయంలో. సో, అటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు యేసు ప్రభువారు దేవాలయంలోకొచ్చారు. యెరూషలేములో దేవాలయంలో ఉన్నారు. అయితే దేవాలయంలో మనం చూస్తే 3 భాగాలు గమనిస్తాం ముఖ్యంగా. ఆవరణం ఉంటది, పరిశుద్ధ స్థలం ఉంటది, అతి పరిశుద్ధ స్థలం ఉంటది. ముందు లోపలికెళ్ళగానే ఆవరణం కనిపిస్తది. ఔటర్ కోర్ట్ కనిపిస్తది. ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలం ఉంటది. అక్కడ యూదులు ప్రత్యేకంగా వాళ్ళ బలులు అర్పిస్తా ఉంటారు. ఆ లోపల ఇంకా అతి పరిశుద్ధ స్థలం ఉంటది. ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడికెళ్ళి ప్రార్థన చేసే అవకాశం. ఇటువంటి సమయంలో యేసు ప్రభువారు యెరూషలేములో ఉన్నారు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఒకటి గమనించారు. ఎడ్లను, గొర్రెలను, పావురములను 14వ వచనం అమ్మువారును రోకలు మార్చువారు. అంటే ఇవన్నీ బలులు అర్పించడానికి వాళ్ళకి కావాలి యూదులకి. అయితే ఒకప్పుడు ఇలాగ దేవాలయంలోనే అమ్మడం అన్న పద్ధతి లేదు. ఎక్కడో వేరు వేరే ప్రాంతాల్లో కిద్రోను వాగు దగ్గర, లేకపోతే ఒలీవ కొండ దగ్గర అక్కడ ఇక్కడ వాళ్ళు ఇటువంటి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. అయితే వాళ్ళ అలాగ ఆలోచనలు మారి వాళ్ళ వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆలయంలోనే వాళ్ళతో కుదుర్చుకొని వ్యాపార లావాదేవీలు కుదుర్చుకొని ఆలయంలోనే అమ్మడం ప్రారంభించారు. ఒక విధంగా చూస్తే భక్తులకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వాళ్ళు ఎడ్లు, పావురాలు, గొర్రెలు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడే కొనుక్కొని ఇక్కడే. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ దగ్గరలో అమ్ముతున్నారు కాబట్టి ధరలు పెంచి అమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఇలా కొనడం, అక్కడ అర్పణలు అర్పించడం అయిపోతుంది ఈజీగా అని చెప్పి. అందువలన అటువంటి వ్యాపార ఆలోచనలు వచ్చి వాళ్ళు టెంపుల్లోనే స్టార్ట్ చేసేసారు. ఆ సీను యేసు ప్రభు వారికి కనిపించింది. ఇంకా మనీ ఎక్స్చేంజర్స్ తెలుసు. అంటే దేవునికి అర్పణలు అర్పించేటప్పుడు ఆ యొక్క ధనం అర్పించేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు కోరుకునే ధనాన్ని, అంటే ఏదైతే దేవునికి అర్పించాలని అటువంటి ధనమే అర్పించాలని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనం మామూలుగా ధనం ఇస్తే దానికి తక్కువ, అంటే మనం ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చే అలాగా. అంటే ఇప్పుడు చూడండి బ్యాంక్స్లో వాటిల్లో ఫారిన్ ఎక్స్చేంజ్ చేస్తారు. వాళ్ళు లాభం తీసుకొని కొంత మనకి ఇస్తారు, డాలర్లు అవి మార్చుకుంటే. అలాంటిది వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే టెంపుల్లో డబ్బులు సంపాదించుకోవడానికి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ ధనం కావాలంటే అవే ధనం టెంపుల్లో అర్పించాలి, ఆ ధనం కావాలంటే ఎక్కువ చెల్లించాలి. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారం. ఔటర్ కోర్ట్లో ఆ యొక్క ఆవరణంలో ఇటువంటి వ్యాపారం జరుగుతుంది. అయితే యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఒక త్రాళ్లతో ఒక కొరడా చేశారు. గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ దేవాలయంలో నుండి ముందు తోలేశారు. ఆ తోలివేసిన తర్వాత రోకలు మార్చువారి రోకలు చల్లేశారు. అంటే ఆ డబ్బులన్నీ ఇసిరేశారు. వారి బల్లలన్నీ తోసేశారు. పావురాలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పావురాలు పట్టుకొని వెళ్ళిపోమన్నారు. అని వెళ్ళిపోమన్నప్పుడు నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడి అని చెప్పారు.
చూడండి, ఇక్కడ పెద్ద ట్రేడింగే జరుగుతా ఉంది. ఇంటిని, దేవుని ఇంటిని అంటే దేవుని సన్నిధిని వాళ్ళు వ్యాపారం చేయడానికి వాడుకుంటున్నారు మనిషి. సో, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఈ రోజుల్లో కూడా మనం సంఘాలలో వాటిల్లో మనం గమనించొచ్చు ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు. దేవుని సన్నిధిలో దేవుని పేరు దేవుని మా మంచి పనిలాగా చేస్తూనే ఆ యొక్క వ్యాపారం చేసుకుంటున్నారు. మనకు అనిపించొచ్చు ఇందులో పెద్ద తప్పుగా ఏమి కనిపించట్లేదు కదా! వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళేవో డబ్బులు సంపాదించుకుంటున్నారు అని. కానీ ఇక్కడ యేసు ప్రభువారు చెప్పిన మాట చాలా ప్రాముఖ్యమైనది. అది తండ్రి ఇల్లు. మన ఇష్టానుసారంగా చేయటానికి లేదు. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది అది తండ్రికే అధికారం ఉంది. మన ఇష్టానుసారంగా మనం మన సంఘాలలో వాటిల్లో ఇష్టం వచ్చిన బిజినెస్లు చేయడానికి, ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేయడానికి లేదు. అలాగే వ్యక్తిగతంగా కూడా మన హృదయం మన మన మనం మనం దేవునికి సంబంధించిన వాళ్ళం అని అర్థం చేసుకోవాలి. మన హృదయం దేవునికి ఇల్లు. ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభువారిని వెంబడించాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది మన హృదయంలో దేవుడు నివసించడానికి మనం అంగీకరించాం. అది దేవుని ఇల్లుగా మనం ఒప్పుకున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే సైతాను, లేకపోతే మన శరీరము ఇటువంటి ఆకర్షణలకు లోనైపోయి పాపపు స్వభావం వలన ఇటువంటి వ్యాపారపు టిల్లుగా మన హృదయాన్ని చేసుకునే అవకాశం ఉంది. అంటే మనం 24 గంటలు కూడా ఆ బిజినెస్ గురించి, డబ్బులు సంపాదించడం గురించి, మన ఉద్యోగాల గురించి, లేకపోతే మన ఇహలోక సంబంధమైన ఆలోచనల గురించి, పెళ్ళిళ్ళ గురించి, లేకపోతే వాటి గురించి, వీటి గురించి, తిండి గురించి, ఇటువంటి ఆలోచనలు మన మన హృదయం నిండిపోయి ఉంటుంది. అటువంటి ఆలోచనలతో నిండిపోయి ఉంటే దేవుని మీద ఫోకస్ ఉండదు. దేవుని మీద మనసు లగ్నం అవ్వదు. మన పాపాలని మనం గుర్తించి దేవుని దేవుడు మన పాపాలని చూపించినప్పుడు మన జీవితంలో ఉన్న అంధకారం ఉన్నటువంటి ప్రాంతాలు మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం గమనించుకున్నప్పుడు, మనకు తెలిసినప్పుడు, మనం సరిచేసుకునే అవకాశం దేవుడిచ్చినప్పుడు మన హృదయం కానీ వాటి మీద లగ్నం చేయకుండా మన మనసుని, మన ఆలోచనల్ని వాటి మీద అంటే మన హృదయం శుద్ధి చేసుకునే విషయం మీద ఆలోచన చేసుకోకుండా మనం వేరే వాటి మీద ఆలోచనలుంటే దేవుని మీద లగ్నం చేసుకోలేం. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మన జీవితాలని మార్చుకోవడానికి, రూపాంతరం చెందబడ్డానికి, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి కుదరదు. అందువల్లనే యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఇది తండ్రి ఇల్లు. మీరేం చేస్తున్నారంటే ఈ ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చేస్తున్నారు. అంటే ఏంటి? మన హృదయం వ్యాపారపు ఆలోచన, ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలతో నిండిపోయితే హృదయం, లేకపోతే పాపపు ఆలోచనలు, పాపపు తలంపులతో నిండిపోయి ఉంటే దేవుని సన్నిధిని అనుభవించే అవకాశం కోల్పోతున్నాం. ఇది చాలా డేంజరస్ కండిషన్ మనిషి జీవితంలో, లేకపోతే విశ్వాసుల జీవితాల్లో. ఎవరైతే యేసు ప్రభువారి సన్నిధికి వస్తున్నారో వాళ్ళకి ఫోకస్ పోతుంది, డిస్ట్రాక్షన్స్ అయిపోతాయి. అంటే వాళ్ళు వాళ్ళ మనసు వేరే వాటి వైపు మళ్లింపబడదు. ఇక్కడ కూడా అదే అవుతుంది. చూడండి, ఈ పండగ సమయంలో అనేక మంది అన్యులు వచ్చి వాళ్ళ జీవితాలు సరిచేసుకోవడానికి ఆ ఔటర్ కోర్టులో, ఆవరణలో వాళ్ళు అక్కడ పాపాలు ఒప్పుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆవరణలో ఆ ఆవరణం అనేది వ్యాపారాలతో నిండిపోయి ఉంటే అన్యులు వచ్చినప్పుడు వాళ్ళ మనసును దేవుని వైపు లగ్నం చేయకుండా ఈ వ్యాపారాలన్నీ వాళ్ళని దేవునికి దగ్గర అవ్వకుండా వ్యతిరేకంగా ఇవన్నీ
వాళ్ళకి దూరం చేయడానికి ఉపయోగపడతాయి. దూరం చేయడానికి చూస్తా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ ధనం కోసం, వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ స్వార్థం కోసం అనేక మంది దేవుని సన్నిధికి వచ్చే అవకాశాన్ని వాళ్ళు దూరం చేస్తా ఉన్నారు. అటువంటి అవకాశం కోల్పోతున్నారు. సో ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో గాని, మనం గాని మన హృదయాల్ని సరిగ్గా ఉంచుకోకపోతే, మన ఆలోచనల్ని, మన తలంపుల్ని దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు సరిచేసుకోకపోతే, మన ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడే అవకాశాన్ని మనం త్రోసిపుచ్చుతున్నాం. మన జీవితాలను మనం దూరం చేసుకోవడమే కాకుండా, ఇక్కడ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా దేవుని మీద ఉండదు. వాళ్ళ వ్యాపారాల మీద మనస్సు ఉంటది. ఆ సమయంలో ఆ యొక్క పస్కా పండుగ సమయంలో దేవుని గురించి ఆలోచించే ఒక అవకాశం, వాళ్ళ పాపాలు సరిచేసుకునే అవకాశం. ఈ అవకాశాల బదులు వాళ్ళ ఆలోచనలన్నీ ఈ వ్యాపారాల మీద లగ్నం చేసి వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవడమే కాకుండా అనేక మంది దేవుని దగ్గరికి వచ్చే అవకాశాలను కూడా వాళ్ళు దూరం చేస్తున్నారు. అవకాశాలు పోగొడుతున్నారు. సో కాబట్టి మన వ్యక్తిగత జీవితాలు అవ్వచ్చు, సంఘాలు అవ్వచ్చు. సంఘాలు కూడా ఈ రోజుల్లో చూస్తే అన్యులు వచ్చి మన సంఘంలో ప్రార్థన చేసుకొని మనశ్శాంతిగా వెళ్ళే అవకాశాలు అనేక సంఘాల్లో ఈ రోజుల్లో లేవు. వాళ్ళకి పడదు. గొడవలు, తగువులు, వ్యాపారాలు, బిజినెస్ మైండ్, ధనం సంపాదించుకోవాలనుకోవడం, లేకపోతే ఇవన్నీ కూడా దేవుని సన్నిధిని మనిషికి దూరం చేస్తున్నాయి. సంఘాలు దేవునికి దూరం అయిపోతూ అనేక మంది దేవునికి సన్నిధికి వచ్చే అవకాశాన్ని వాళ్ళు పోగొడుతున్నారు. సో ఇది ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని మన జీవితాల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి ఇది చాలా ఉగ్రత కలిగి, అంటే దేవుడు ఇటువంటి పరిస్థితిని చూసి, అంటే ఎవరైతే దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నారో వాళ్ళు రాలేకపోవడం వలన, అంటే తండ్రి ఇంటిని, మన సంఘాలు తండ్రి ఇల్లుగా ఉండాలి, ప్రార్థన జరిగే ప్రాంతాలుగా ఉండాలి, ప్రదేశాలుగా ఉండాలి. అటువంటి ఇంటిని మనం ఏం చేస్తామంటే వ్యాపారాలతో నిండిపోయి స్వలాభం కోసం, లోకాశల కోసం, శరీరాశల కోసం మనం దేవుణ్ణే వదులుకుంటున్నాం. అది చాలా భయంకరమైన పరిస్థితి. అందుకని యేసు ప్రభు వారికి కోపం వచ్చింది. దేవుడికి కోపం తెప్పించే అంశాలు ఇవన్నీ కూడా. అంటే అనేక మంది దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అటువంటి అవకాశాలు పోగొడుతున్నారు ఈ వ్యాపారాల వలన. సో అందుకని దేవుడు ఏం చేస్తారు, యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు చూడండి, 15 తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ దేవాలయములో నుండి త్రోసివేసి, రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మువారు. అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు వాళ్ళ వ్యాపారాలకి ఏమీ నష్టం చేయట్లేదు. వాళ్ళ గొర్రెలేమి చేయలేదు, నష్టం చేయలేదు, ఎడ్లనేం నష్టం చేయలేదు. అలాగే వాళ్ళు తోలివేశాడు, మీరు వేరే దగ్గర చేసుకోండి బిజినెస్లో. ఇక్కడ దేవుని సన్నిధిలో ఇటువంటి బిజినెస్లు చేస్తే ఏమవుతుంది, వాళ్ళ అన్యులు దేవుని సన్నిధికి వచ్చే అవకాశం పోతుంది. చూడండి, రోకలు మార్చి వారి రోకలు చల్లివేశాడు, కానీ ఆ ధనం ఏమి యేసు ప్రభు వారు తీసుకోలేదు. వాళ్ళ బల్లలు పడదోసాడంటే ఇక్కడ నుంచి వద్దు, ఈ ప్రదేశం కాదు బిజినెస్ చేయడానికి అని యేసు ప్రభు చెప్తున్నారు. సో మన హృదయం కూడా దేవుని సన్నిధిని అనుభవించే అవకాశం, దేవుని ఇల్లు అది మన హృదయం, మన మనస్సు. కానీ అనేకమైనటువంటి ఐహిక విచారాలు, వ్యాపారాల వలన దేవుని వాక్యం, విన్న వాక్యం ఫలించదు. మనం చూసాం చూడండి, అక్కడ విత్తనాలు యేసు ప్రభు వారు ఆ యొక్క ఉపమానం చెప్పినప్పుడు అలాగా మనం చూసాం. లూకాసు వార్తలో మనం చూస్తే 8వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను చూడండి. ముండ్ల పదులలో పడిన వారెవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపనివారు. అంటే
మెచ్యూరిటీలోకి వెళ్ళే అవకాశం పోతుంది. హృదయంలో వేరు వేరు ఆలోచనలు, జీవన సంబంధమైన విచారాల చేత నింపబడిపోవడం వలన ధన భోగాల చేత అణిచివేయబడిపోయింది. ఈ భోగాలు, ప్లెజర్స్, ఈ లోక సంబంధమైనటువంటి వాటి వలన, ఆ ఆలోచనలు హృదయంలో ఉండడం వల్ల దేవుని వాక్యం ఫలించే అవకాశం పోయి, వాళ్ళు దినదినం ఎదగాల్సింది పోనిచ్చి వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది. దేవుని వాక్యం పనిచేయట్లేదు వాళ్ళ జీవితాల్లో. ఇది మహాభయంకరమైనటువంటి పరిస్థితి వ్యక్తిగత జీవితాల్లో. అలాగే సంఘాల్లో చూస్తే అనేక మంది, సంఘం అంటే అనేక మంది ఆత్మీయంగా ఎదగాల్సిన ప్రదేశం, కానీ అన్యులు వచ్చి దేవుణ్ణి తెలుసుకోవాల్సిన ప్రదేశం, కానీ అనేక మంది విశ్వాసులు ఎదగకుండా ఆటంకంగా మారిపోతున్నటువంటి సంఘాలు అనేక మంది ఉన్నాయి. దానికి కారణం సంఘాల్లో జరుగుతున్నటువంటి వ్యాపార ధోరణి, ఇహలోక సంబంధమైన విచారాలు, లేకపోతే ఈ లోక భోగాలు, ఇవన్నీ కూడా ప్లెజర్స్, ఎంటర్టైన్మెంట్స్, ఇవన్నీ కూడా సంఘంలోకి చేరిపోయి ఆయా సంఘాలు దేవునికి దూరం అయిపోవడానికి, అందులో ఎదగాల్సిన విశ్వాసులు ఎదగకపోవడానికి కారణమైపోతున్నాయి. ఇది మహాభయంకరమైన పరిస్థితి. ఇది అర్థం చేసుకొని మన జీవితాలు, మన సంఘాలు, కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు మార్చుకోకపోతే మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అంటే ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటినీ వదిలేసుకొని దేవుని వైపే లక్ష్యం ఉంచుతున్నాడు. ఫోకస్ అంతా ఆ పునరుద్ధాన శక్తి తెలుసుకోవాలి. ఆ యొక్క మరణంలో ఉన్నటువంటి, ఆ శ్రమలలో ఉన్నటువంటి, ఆ యొక్క యేసు ప్రభు వారు అనుభవించినటువంటి ఆ శ్రమలు నేను కూడా అనుభవించాలి. అందుకంటే ఆ పునరుద్ధాన శక్తి నేను తెలుసుకోవాలి, పునరుద్ధాన అనుభవం కావాలి నాకు అని కోరుకుంటున్నాడు పౌలు భక్తుడు. చూడండి, ఇటువంటిది వ్యక్తిగత జీవితాల్లో జరగాలి, సంఘాలలో, అలాగే సంఘంలో కూడా అనేక మంది ఆత్మీయంగా ఎదగడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. దేవుని ఇల్లు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిని అనుభవించే అవకాశం ఇవ్వాలి. ఆ విధంగా మన సంఘాలు ఉండాలి. మన సంఘాలలో వ్యాపార ధోరణి ఉండకూడదు. వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు పెండడం, లేకపోతే వాళ్ళని బెదిరించి, లేకపోతే వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ 10వ వంతులని, లేకపోతే ఇంకా ఎక్కువ ఇవ్వమని వాళ్ళు తీసుకొని పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళు చేసే సంఘాలు, లేకపోతే ఇంకా సంఘాల చర్చి బిల్డింగ్ అభివృద్ధి చేయడానికి, లేకపోతే రకరకాలుగా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన, దేవుని మీద మనసు లగ్నం చేయకుండా వీటి వైపు మనసు త్రిప్పబడిపోయే అవకాశం సంఘాలలో ఈ రోజుల్లో అనేక సంఘాల్లో ఉంది. చూడండి, పరిశీలించుకొని మన సంఘాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన సంఘ ధోరణి, మన ఆలోచన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన వాళ్ళకి దేవుని సన్నిధి, మనశ్శాంతి దొరికేటట్లు చేయాలి. వచ్చిన వాళ్ళు దేవుని వైపు చూసి దేవుణ్ణి చూడగలిగే అవకాశం సంఘాల్లో మనం కల్పించాలి. అటువంటి వాతావరణం మన సంఘాలలో ఉండాలి. క్రైస్తవ కుటుంబాల్లో అటువంటి వాతావరణం ఉండాలి. ఒకరి మధ్య ఒకరు మాట్లాడుకోవాలి, ఆత్మీయంగా ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. కుటుంబాల్లో కూడా భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించే కుటుంబాలు కావాలి. ఈ రోజుల్లో అందరు కలిసి దేవునికి నమ్మకమైన, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించే అవకాశం మనం కుటుంబంలో పిల్లలకి, తల్లిదండ్రులు కల్పించాలి. తల్లిదండ్రులు ఆ విధంగా దేవునిలో ఉంటున్నప్పుడు పిల్లలు వాళ్ళ మనసులను త్రిప్పడానికి, వాళ్ళని ఫోకస్ మార్చడానికి పిల్లలు ప్రయత్నించకూడదు.
పిల్లల్ని కూడా పిల్లలు దేవుణ్ణి చూసే అవకాశం, దేవుడి వైపు, వాక్యం వైపు చూసే అవకాశం తల్లిదండ్రులు, కుటుంబాల్లో కల్పించాలి. అటువంటి వాతావరణం లేకపోతే యేసు ప్రభువారు చాలా చాలా దేవుని ఉగ్రతకి పాలైపోయే అవకాశం ఉంది. చూడండి, ఇవన్నీ చేస్తున్నప్పుడు శిష్యులకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే చూడండి, ఆ యొక్క 17వ వచనంలో, ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకున్నారు. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగి ఉంటాడు మెస్సయ్య అన్న వాక్యం శిష్యులు యేసు ప్రభువారు ఈ విధంగా చేస్తున్నప్పుడు చూసినప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది. అక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా యేసు ప్రభువారి మీద తిరగబడలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా అటువంటి వాతావరణం ఇష్టం లేదు. కానీ అక్కడ వ్యాపారస్తులు మటుకు అంటే వాళ్ళు మటుకు యేసు ప్రభువారి వైపు అంటే ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినట్లు ఉంది. కానీ మిగతా ప్రజలు ఎవ్వరు కూడా, ఎవరైతే ఆ యొక్క దేవుని దర్శించడానికి వచ్చారో, దేవుని సన్నిధిని అనుభవించడానికి వచ్చారో, పాప క్షమాపణ పొందుకోవడానికి వచ్చారో, వాళ్ళందరూ కూడా ఎవరూ మాట్లాడలేదు. యేసు ప్రభువారు చేస్తున్న పనిని వాళ్ళందరూ సమర్థించినట్లు మనకు అర్థమవుతుంది. అంటే ఇటువంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కుటుంబాల్లో పెద్దలకి, తల్లిదండ్రులకి ఉంది, పిల్లలకి ఉంది. సో మనం అర్థం చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితాల్లో మన హృదయం దేవుని సన్నిధిని అర్థం చేసుకొని పాపానికి, పాపపు తలంపులకి, సొంత ఆలోచనలకి, శరీరానికి, ప్లెజర్స్కి, వ్యాపారానికి, వీటన్నిటికీ తావు లేకుండా మనం వ్యాపారం చేయొచ్చు, కాదంటలేదు. లేకపోతే ఏదన్నా ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే ఆ పని చేయొచ్చు. అదన్నీ కూడా హృదయంలో దేవుని సన్నిధి దొరకకుండా చేయకూడదు. వాటన్నిటితో ఆలోచనలతో మన హృదయాన్ని నింపేసుకోకూడదు. అది ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకే. మన హృదయం అనేది దేవుని సన్నిధి, ముఖ్యంగా దేవుని ఇల్లు. కాబట్టి దేవుని అధికారానికి మన హృదయం లోబడాలి. మన హృదయంలో దేవుని సన్నిధి ఉండాలి, దేవుని అధికారం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలతో నింపబడాలి, దేవుని శక్తిని కోరుకోవాలి, అటువంటి పునరుద్ధాన శక్తి కావాలి, మరణంలో అనుభవం కావాలి. ఇవన్నీ కూడా వ్యక్తిగత జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అటువంటి జ్ఞానం దేవుడు మనకివ్వాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితాలు, మన సంఘాలు బాగుపడాలి అని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మన కుటుంబాలు బాగుపడాలని, దేవునికి అనుకూలమైన వాతావరణం మనందరం కల్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అటువంటి జ్ఞానం మనకి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు, మా వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, సంఘాలు ప్రభువానైనా మీపై ఫోకస్ ఉంచడానికి, మిమ్మల్ని చూడడానికి, మీ అధికారానికి, మీ చిత్తానికి లోబడ్డానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, సరైన జ్ఞానం దయచేసి ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వాక్యం ఫలించడానికి కృప చూపించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.